నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి. సీనియర్ మోస్ట్ డెంటల్ సర్జన్. గత 25 సంవత్సరాల నుంచి ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈ దంత పరిజ్ఞానాన్ని అందించడమే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరి ఈరోజు కొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, చాలా మంది గట్టి పదార్థాలు తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా ఇవ్వరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుకు, ఇలా క్యారెట్స్ నవలాలన్నా భయం వేస్తుంది. సో ఈ గట్టి పదార్థాలు తినడం అవసరం అంటారా? గట్టి పదార్థాలు అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే అమ్మో ఇంత గట్టిగా ఉన్నాయి, నేను నవ్వలేను, నా పళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయి, లేకపోతే మెత్తగా ఉన్నాయి, నొప్పి వస్తున్నాయి అని చాలామంది అసలు తినరు అన్నమాట. అంటే ఇప్పుడు క్యారెట్ ఉంటుంది, చెరుకు ఉంటుంది, అట్లాగే జామకాయలు ఉంటాయి, అట్లాగే ఫ్రూట్స్, ఇంకా యాపిల్ ఉంటుంది. ఇట్లాంటి ఫ్రూట్స్ కానీ, తర్వాత ఆహార పదార్థాలు, కొంతమంది నాన్ వెజిటేరియన్, మటను, చికెను, తర్వాత కొంతమంది చపాతీ, ఇట్లాంటి కొన్ని గట్టి పదార్థాలు ఉంటాయి. ఈ గట్టి పదార్థాలు ఏంటంటే మనం గట్టిగా ఈ నమలటం అనేది భయపడి నా పళ్ళు ఎక్కడ ఇరిగిపోతాయో అని భయపడి చాలామంది వీటిని అవాయిడ్ చేస్తారన్నమాట. ఇట్లాగా అవాయిడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి పంటి యొక్క స్ట్రెంగ్త్, ఆ బలం తగ్గిపోతుంది. అంటే మనం ఇట్లాంటి తింటూ ఉంటే, ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, చెరుకు ఇట్లా చీల్చి మనం గట్టిగా దాన్ని పిప్పి చేసి ఆ రసాన్ని మింగుతాం. అట్లాగా ఈ చేయటం వల్ల, అట్లాగే మొక్కజొన్న ఉంది, ఆ మొక్కజొన్న కంకి ఉందనుకోండి, అవి తీసుకుని మనం నవ్వులుతాం. ఇట్లాంటి నమిలేయి. తర్వాత క్యారెట్ ఉన్నదనుకోండి, క్యారెట్ ఇట్లా కొరికి ఇప్పుడు ఆ ముక్కలు నమలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని స్వీట్లు కూడా, ఊర్లో జీళ్ళు ఉంటాయి, బెల్లం ఉంటుంది, కొంతమంది కొబ్బరి ముక్కలు, ఇట్లాంటి నవ్వులకి చాలా భయపడిపోయి అవి మెత్తగా చేసుకుని నూరుకుని తినడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లాగా చాలా కాలం పాటు ఈ విధంగా చేయటం వల్ల ఈ పళ్ళకి సరైన ఎక్సర్సైజ్ లేక, అంటే ఆ పంటికి ఉన్న బోను ఉండదు, ఆ బోను అది మెత్తగా అయిపోయి అది మన సరైన స్ట్రెంగ్త్ లేక పళ్ళు అని మెత్తబడిపోతూ ఉంటాయి. అంటే అవి గట్టి ఆహార పదార్థాలు తినలేని పరిస్థితి అయిపోతుంది అన్నమాట. కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఆహార పదార్థం కూడా, ఇప్పుడు ఏంటి వెజిటేరియన్ ఏంటి, నాన్ వెజిటేరియన్ ఏంటి, అట్లా ప్రతి ఆహార పదార్థం, ఫ్రూట్స్ ఏంటి, రకరకాలు, ఇప్పుడు కొన్ని గింజలు ఉంటాయి, ఇప్పుడు బాదం ఉంది, అట్లా జీడిపప్పు ఉంది, ఇట్లాంటి కొన్ని నట్స్ ఉంటాయి. ఇట్లాంటి పదార్థాలు, వెరైటీ పదార్థాలు, అంటే కొరికి నమిలి ఆహార పదార్థాలని మనం తీసుకుంటూ ఉంటే మన పళ్ళన్నీ కూడా గట్టిగా, అంటే మంచి స్ట్రెంగ్త్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే స్ట్రెంగ్త్గా ఉంటాయో మనకి పళ్ళు గట్టిగా ఉంటాయి. తర్వాత వాటితో పాటు చిగుళ్ళు, ఎందుకంటే ఈ ఆహారం తిన్నప్పుడు, గట్టి ఆహార పదార్థం తిన్నప్పుడు ఈ పళ్ళ కింద ఉన్న చిగురు కూడా రాపిడి ఏర్పడుతుంది. ఆ రాపిడితోటి కొంత ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ తోటి ఆ చిగురు కూడా గట్టిపడుతుంది. ఆ చిగురు గట్టిపడటం వల్ల చిగుర్లు వ్యాధి రాకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి పళ్ళు గట్టిపడతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి గట్టి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం.
కాబట్టి ఈ విధంగా చేస్తారని నేను కోరుతా ఉన్నాను. సో డియర్ వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.